కవిత బెయిల్ మంజూరుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆలస్యమైన న్యాయమే గెలిచిందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అణిచివేసేందుకు ఈ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. స్వతహాగా కేసీఆర్ గారి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి మహిళగా తనకు ఆత్మవిశ్వాసం పోరాట పటిమ ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి 5 మాసాలు జైల్లో అక్రమంగా నిర్బంధించబడ్డప్పటికీ మొక్కవైన ఆత్మవిశ్వాసంతో న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. ఈరోజు ఆ పోరాటంలోని ఆ కేసులోని న్యాయాన్యాయాలను అర్థం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఉద్యమకారులందరికీ తెలంగాణ బిడ్డలందరికీ నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ ఎటువంటి కుట్రలు కుయుక్తులు ఎదుటి వాళ్ళు ప్రయత్నాలు చేసినా రాజకీయ పార్టీలు వ్యవస్థలు చేసినా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేసి మా శక్తిని మా సత్తాను నిరూపించుకుంటాం. నిఖార్సైనటువంటి ఉద్యమకారులుగా మరి కవితమ్మ ఏ రకంగానైతే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందో రేపటి ఈ తరం ఉద్యమకారులందరూ కూడా ఈ స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కవిత గారికి ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకడం అనేటువంటిది మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. గత 164 రోజులుగా చేయనటువంటి నేరానికి కవితని అటు ఈడీ కానీ సిబిఐ కానీ ఒక రాజకీయపరమైనటువంటి కక్షతో ఒక పొలిటికల్ వెండెటాతో బారాసాని రాజకీయంగా అణిచివేయాలని కుట్రలో భాగంగానే ఆ మీద కేసు పెట్టినారనేటువంటి విషయాన్ని మా అధినేత కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక సందర్భాల్లో సమాజం ముందు ఉంచినప్పటికీ కూడా అనేక మంది ప్రేలాపనలు పేలి కవిత గారు ఈ అక్టోబర్లో బతుకమ్మ కూడా జైల్లో ఆడుతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, కవిత గారు ఈ కేసులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని మేము పదే పదే చెప్పినా ఇవాళ బీఆర్ఎస్ మీద దుర్మార్గంగా దాడి చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఈ తీర్పు అనేటువంటిది చెప్పపెట్టదు. సేమ్ ఇవాళ బెయిల్ ఎట్లొచ్చిందో రేపు ఫైనల్ జడ్జిమెంట్ కూడా అందులో భాగంగానే వస్తుంది. కవిత గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నాకున్నటువంటి విషయాలు అన్నీ కూడా బహిర్గతం చేసిన సెల్ ఫోన్ దగ్గర నుంచి ఆమె అనేక విషయాలు కూడా ఒక ధీర వనితలాగా మా పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనేత ధీర వనితలాగా ఇవాళ 164 రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది ఇది నిజంగా మా అందరికి కూడా ఒక బాధ కలిగించేటువంటి అంశమైనప్పటికీ కూడా ఇవాళ మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు అన్నీ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా ఆమె ఎదుర్కొని ఇవాళ ఒక కడిగిన ముత్యంలా మళ్ళీ రావడం అనేటువంటిది మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కవితకు బెయిల్ వస్తుందని ముందే ఊహించామన్నారు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. జై తెలంగాణ, వర్ధిల్లాలి, జై కవితమ్మ. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఈరోజు కవితమ్మకు బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టుతో. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కవిత మేడం మీద అన్యాయం చేశారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది పొలిటికల్ రివెంజ్ ఉంది, ఇది బాగాలేదు. ఈ పొలిటికల్ రివెంజ్ ఇట్లా చేస్తే అంటే చాలా మంచి లీడర్స్కు డ్యామేజ్ చేస్తే అంటే ఇది బాగాలేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా జోష్లో ఉన్నారు, మా క్యాడర్ చాలా జోష్లో ఉన్నారు, అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. 8 months అంటే కంటిన్యూ కవితమ్మ జైల్లో ఉన్నాయంటే చాలా దుఃఖంలో ఉంది. చాలా తెలంగాణలో చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ ఇంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్ అంటే కేసీఆర్ గారు ఇండియాలో నంబర్ 1 సీఎం అట్లా పనిచేశాడు. ఫ్యూచర్లో ఆయనకు చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈరోజు బెయిల్ వచ్చే తర్వాత చాలా అందరూ
పార్టీ లీడర్స్, మైనార్టీ లీడర్స్ చాలా హ్యాపీగా ఉంటే స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈ పటాకే చేశారు. అందరూ చాలా ఇక్కడ లేదు మొత్తం తెలంగాణలో ఎవ్రీ లేన్లో అంటే చాలా హ్యాపీ ఉన్నారు. చాలా తెలంగాణ ప్రజ చాలా ప్రేయర్ చేశారు. ముస్లిం బి అంటే ఎవ్రీడే ప్రేయర్ చేశారు. కవితమ్మకు బెయిల్ కావాలి, ఈరోజు టైం వచ్చింది. చాలా మంచి హ్యాపీ ఉన్నారు అందరికీ. మాకు చీఫ్ జస్టిస్కి కోర్టుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కవితా మేడంకు బదనాం చేసిన, మా బీఆర్ఎస్కు బదనాం చేసిన ఇది ప్లాన్ చేశారు. నేను ఖండింగ్ చేస్తున్నాను. అందరూ మీడియా మిత్రులకు, మా తెలంగాణలో అందరికీ ప్రజలకు పేరుతో శుభాకాంక్షలు. కవితమ్మ అంటే కేసీఆర్ బిడ్డ లేదు, తెలంగాణ బిడ్డ ఉంది అని అందరూ అంటే చాలా కవితా మేడంకు చాలా రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ మూమెంట్లో చాలా పని చేసిన ఆయన బతుకమ్మ ద్వారా తెలంగాణలో మొత్తం ఇండియాలో తెలంగాణ కల్చర్ డెవలప్ చేశారు. చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన ఓట్ బ్యాంక్ చాలా బాగా ఉంది ఆయనకి. ఇది ప్లాన్ ద్వారా ఈయన మీద అన్యాయం జరిగింది. చాలా నేను ఖండిస్తున్నాను. మీ ఈరోజు బెయిల్ వచ్చింది, థ్యాంక్స్ చెప్తున్నారు కోర్టుకి. మీ అందరూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాను. తప్పకుండా ఫ్యూచర్లో రేపు తర్వాత ఆయన వచ్చే తర్వాత పార్టీలో ఇంకో బలంగా పనిచేస్తే మంచి మా పార్టీ మళ్ళీ పవర్ వచ్చినాకి అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదో మొత్తం తెలంగాణ ప్రజల మీద అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50స్లో ఆంధ్రాలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 8 months అంటే ఏం వాయిదా చేసినా 6 గ్యారంటీలో 1 గ్యారంటీ కంప్లీట్ చేయలేదు. వాళ్ళు జూటా చేసిన జూటా లీడర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జూట్ మాట్లాడుతున్నారు. మా కవితమ్మ జైల్లో ఉన్నప్పుడు చాలా ఎలిగేషన్ పెట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీతో అలైన్స్ చేస్తా, ఇది చేస్తా అంటే ఏం చేస్తారు. మా పార్టీ చాలా బలంగా పార్టీ ఉంది. తప్పకుండా ఫ్యూచర్లో మా పార్టీ మా పార్టీకి చాలా బాగా ఉంది. నెక్స్ట్ పవర్ అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పవర్లో వస్తుంది. డెఫినెట్గా ఈ 8 months అంటారు బేజారైనా 6 గ్యారంటీలో ఏం కంప్లీట్ చేయలేదు. ఫార్మర్స్ నారాజు ఉన్నారు. హైదరాబాద్లో పబ్లిక్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత కేసీఆర్ పీరియడ్లో అంతా ఎంత డెవలప్మెంట్ వచ్చింది. ఇండియాలో బెస్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ అయింది. తెలంగాణ పర్యటన తెలంగాణ इनकम మంచి ఉంది. అలాగే मैं आज तमाम भाइयों का जो आज खुशियाँ मना रहे हैं उनको मुबारकबाद देता हूँ. हमारी कविता बेटी पे बहुत बड़ा इल्ज़ाम लगाकर फंसाया गया था. ये सरासर पॉलिटिकल रिवेंज था. ये उनका क्योंकि डर और खौफ से हमारे पावर से किस तरह हमें पावर से हटा जाए, हमारे साथ रिवेंज लाते हुए हमें पावर से हटाया गया. और पावर बहुत दूर नहीं है हमारे लिए. पार्टी बीआरएस पार्टी पावर के लिए बनने वाली पार्टी नहीं है, तेलंगाना के लिए बनी तो पार्टी है. 1 दिन 2 दिन नहीं, 14 साल जद्दोजहद कर तेलंगाना लाने वाले केसीआर साहब है हमारे महान लीडर. और कविता मैडम तेलंगाना में जागृति सेना बनाकर काफ़ी काम किया है. बदकम्मा द्वारा उन्होंने बहुत हिंदुस्तान में नहीं, हिंदुस्तान के अलावा मिडल ईस्ट के अंदर अमेरिका में भी तेलंगाना त्यौहार मनाया जाता है. उन्होंने पब्लिक में बदकम्मा के जरिए अवेयरनेस पैदा किया और तेलंगाना हासिल करने में उन्होंने बड़ी मदद की. वही देखकर रिवेंज के तरीके से उनको फंसाया गया और ये सरासर उनके साथ नाइंसाफी है. हम उसकी सख्त मजम्मत करते हैं और जजेस का हम शुक्रिया अदा करते हैं क्योंकि आज हिंदुस्तान की आज भी जो जजेस है, आज भी हमारा जुडिशियल है, जुडिशियल के जरिए हम इंसाफ हासिल कर सकते हैं. आज सारे तेलंगाना के लोगों को मैं मुबारकबाद देता हूँ. कविता मैडम के लिए रोज़ दुआएं करते थे, हम भी बहुत दुआएं करते थे. दरगाह को जाते थे, कुरान पढ़वाते थे, दुआ करते थे जल्दी से जल्दी बेल मिल जाए. आज बेल मिली है. सारे लोग हमारे माइनॉरिटी लीडर्स पूरे आज यहाँ पर मौजूद हैं और बहुत से लोग आ रहे हैं भी. सब लोग खुशी मना रहे हैं. मैं सबको फर्दन शुक्रिया अदा करता हूँ. मीडिया का भी शुक्रिया अदा करता हूँ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మీడియా మిత్రులకు, 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇవాళ దేశ రాజధాని భారతదేశ అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం సుప్రీంకోర్టులో సత్యమేవ జయతే అన్నట్లుగా ఇవాళ కుట్ర పైన, కుతంత్రం పైన, మోసం పైన, దగా పైన, దొంగ కేసుల పైన ఇవాళ గెలుపు కవితమ్మ గారు సాధించినారు, బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఈ సందర్భంగా
మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కవితమ్మకు మరి ముఖ్యంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు మొత్తం ప్రొసీడింగ్స్ ని కనుక గమనించినట్లయితే కోర్టు చాలా స్పష్టమైనటువంటి